ఎస్పీని కలిసే ప్రయత్నం చేశారు నిన్న. కలిసే ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడ ఎవరు రెస్పాండ్ కాలేదు. సో దాంతో వాళ్ళు కూడా వెనుక పరిస్థితి. ఎస్పీ కనీసం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. ఎస్పీ వాళ్ళ కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. దాంతో వాళ్ళు కొంత నిరాశతో వెనక్కి వచ్చిన పరిస్థితి. అందుకే వీళ్ళందరూ కూడా హైకోర్టుని ఆశ్రయించే ప్రయత్నం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. కళ్యాణ్, అయితే కృష్ణమోహన్, ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబును కలవడానికి, ఆయన పరామర్శించడానికి ఇటు వైఎస్ జగన్, మాజీ సీఎం వైఎస్ జగన్ వచ్చే అవకాశం ఉందా? లేదు, వైఎస్ జగన్ బెంగళూరుకి వెళ్ళిపోయారు. నిన్న రాత్రి వైఎస్ జగన్ అంబటితో మాట్లాడారు. ఫోన్ లో కొంత ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. లీగల్ గా మనం చేయాల్సిన ఫైట్ ఏంటో మనం చేద్దామని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కొంత వైసీపీ శ్రేణులు ఈ రోజు గుంటూరు చేరుకునే అవకాశం అయితే ఉన్నాయి. కొంత సీనియర్స్ కావచ్చు, లేకపోతే అక్కడున్న మిగతా శ్రేణులన్నీ కూడా అంబటికి సంఘీభావంగా కోర్టు దగ్గరకో లేకపోతే మెజిస్ట్రేట్ దగ్గరకు చేరుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయినప్పటికీ కొంత టెన్షన్ గానే ఉంది. పోలీసులు ఎవరిని గుంటూరు టౌన్ లోకి అనుమతి ఇవ్వట్లేదు. బయట వ్యక్తులు, బయట ప్రాంతంలో నుంచి వచ్చే వ్యక్తుల్ని గుంటూరు టౌన్ లోకి రావద్దు అని చెప్పి ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తున్న పరిస్థితి. అయితే అది కూడా ఒక రకమైన సేఫ్, ఎందుకంటే టెన్షన్ పెరుగుతోంది. ఒకవైపు టెన్షన్ పెరుగుతున్న టైంలో బయట నుంచి జనాలు రావడం, లేదు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు కొంత ఇబ్బంది జరిగే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి పోలీసులు ఎక్కడికక్కడ దాన్ని సెటిల్ చేసే ప్రయత్నం అయితే క్లియర్ గా. కృష్ణమోహన్, ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై స్పందించారు. ఆయన సోషల్ మీడియా మాధ్యమం ట్వీట్ చేశారు, ఇటు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఒకసారి ఆ ట్వీట్ ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మనం చూస్తే కనుక, ఎన్సీబీ గారు మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులు చేస్తారా? తిరుమల లడ్డు ప్రసాదాన్ని అడ్డు పెట్టుకొని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మా వారిపై దాడులు చేస్తారా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇన్నాళ్ళుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారిని మీ గుండాలతో చంపాలని చూస్తారా అంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సో మొత్తానికైతే నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా అంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. మీ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా కూలిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతానికి ఒక జంగిల్ రాజ్గా మారిపోయింది కదా అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇటు చట్టం, న్యాయం అన్న పదాలకు అర్థం లేకుండా అటవీ శాఖ ఆటవిక రాజ్యాన్ని మీరు సృష్టించారు అంటూ ఇటు సిబిఎన్ని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. అలాగే మా పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నపైన మీ గూండాల హత్యాయత్నం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ఆయన మొత్తానికైతే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇటు ఈరోజు ఉదయం రాంబాబు అన్నపై టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో దాడికి యత్నించినప్పటికీ ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు అంటూ ఇటు పోలీసులను కూడా ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. అలాగే చంద్రబాబు గారు మీ ఆదేశాలతోనే మీ టీడీపీ రౌడీలు రాంబాబు ఇంటిపైకి వెళ్ళి హత్యాయత్నానికి పాల్పడ్డారు. సో మొత్తానికైతే ఇటు సిబిఎన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ఇటు పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇద్దరు కలిసే ప్లాన్ చేశారని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు దాడులకు కాపలగా కాసినట్టుగా ప్రవర్తించడం అత్యంత దారుణం అంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. అత్యంత భయంకరం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. తిరుమల లడ్డు ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పశువుల కొవ్వు, పంది కొవ్వు కలిసిందంటూ మీరు చేసిన భారీ కుట్ర దేశంలోని ప్రతిష్టాత్మక ఎన్డీడీబీ అలాగే ఎన్డీఆర్ఐ ల్యాబులు ఇచ్చిన నివేదికలతో పూర్తిగా భగ్నమయ్యాయి. కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచేందుకు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని చీదరించుకుంటున్నారు అంటూ మొత్తానికైతే ఇటు ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్ అన్ని కూడా క్లియర్ సర్టిఫికేట్స్ ఇచ్చేసాయి కదా, ఒక క్లియర్ చిట్ ఇచ్చాయి కదా అంటూ ఆయన ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అలాగే క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో ఉండి కూడా మీ తప్పులను దాచిపెట్టేందుకు మళ్ళీ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు. అలాగే దాంట్లో భాగమై ఈ హేయమైన దాడులను మీరు చేస్తున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో మొత్తం మీద ప్రతిష్టాత్మక